వన్ పీస్ హిస్టరీలో స్ట్రాంగెస్ట్ మ్యాన్ అని మీరు ఎవరనుకుంటున్నారు? రోజర్ని కౌంట్లెస్ టైమ్స్ కార్నర్ చేసిన మరీన్ హీరో అయిన మంకీ డి గార్పా, లేదా ఓల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అని పిలువబడుతున్న వైట్ బేడా? ఒక సైడ్ ఏమో డెవిల్ ఫ్రూట్ లేకపోయినా సరే ఫిష్తో మౌంటైన్స్ అయినా డిస్ట్రాయ్ చేయగలిగిన మాన్స్టర్స్, ఇంకో సైడ్ ఏమో పంచెస్తో ఐలాండ్ అయినా షేక్ చేయగలిగిన గోరోగోరో నోమి ఓనర్. ఈ ఇద్దరు ప్రైమ్ టైంలో ఒక్కసారి ఫుల్ పవర్తో ఫైట్ చేసుకుంటే ఎవరు గెలుస్తారో మీకు తెలుసా? మీకు తెలియకపోతే ఈరోజు క్యానన్ మాంగా ఫ్యాక్ట్స్ ఓడా రివీల్ చేసిన ఇన్ఫర్మేషన్తో మీకు ఎవరు గెలుస్తారో నేను ఖచ్చితంగా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమైపోతుంది. గార్ప్ మరీన్ హెడ్ క్వార్టర్స్ హిస్టరీలో గ్రేటెస్ట్ హీరోల్లో ఒక్కడు. తన దగ్గర డెవిల్ ఫ్రూట్ లేదు, స్వోర్డ్ లేదు, అలాగే స్పెషల్ వెపన్స్ అసలు లేవు. కానీ తన స్ట్రాంగెస్ట్ వెపన్స్ ఏంటంటే తన ఫిష్. ట్రైనింగ్ కోసం మౌంటైన్స్ పనిచేసేవాడు, ఓల్డ్ వార్షిప్స్ ని బేర్ హ్యాండ్స్ తో స్మాష్ చేసేవాడు. ఈ ట్రైనింగ్ వల్ల ఆయన ఫిజికల్ స్ట్రెంత్ అనేది ఆల్మోస్ట్ అన్బిలీవబుల్ లెవెల్ వెళ్ళిపోయింది బ్రో. రోజర్ డెకేడ్ గా చేస్ చేశాడు. మన పైరట్ కింగ్ రోజర్స్ ని డెకేడ్ గా చేసి ఒకే ఒక మరీన్ గార్ప్ మాత్రమే. రోజర్స్ కూడా గార్ప్ ఈక్వల్ రియల్ గా ఎక్స్పెక్ట్ చేసేవాడు. గాడ్ వాల్యూషన్ మీకు గుర్తుంటే చదివి ఉంటే, రోజర్స్ తో కలిపి రాక్స్ టీజర్బ్యాక్ క్రూన్ మొత్తాన్ని డిఫీట్ చేసిన హీరో, అలాగే రాక్స్ ని కూడా డిఫీట్ చేసిన హీరో మన గార్ప్. ఇంకా మన వైట్ బేడ్ గురించి మాట్లాడాలి అంటే, వైట్ బేడ్ ఓల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అని పిలువబడుతున్న పైరెట్. తన డ్రీమ్ వన్ పీస్ కలెక్ట్ చేయడం కాదు, ట్రెజర్ కలెక్ట్ చేయడం కాదు, ఎవరినైనా డిఫీట్ చేయడం అస్సలు కాదు, పవర్ అస్సలు కాదు, ఓన్లీ ఫ్యామిలీ. కానీ తన ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి ఓల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అయ్యాడు. వైట్ బేడ్ దగ్గర గోరోగోరో నోమి ఉంది. సెంగోకు ప్రకారం ఈ డెవిల్ ఫ్రూట్ ఎంటైర్ వరల్డ్ ని డిస్ట్రాయ్ చేయగలుగుతాడు. దాంతో మరీన్ ఫీల్డ్ లో సింగిల్ పంచ్ తో సీనే స్ప్లిట్ చేసిన మూమెంట్ మనం చూసాం. రోజర్ తో ఫైట్ చేసినప్పుడు స్కై కూడా స్ప్లిట్ అవడం చాలా పీక్ హాకీ లెవెల్ లో మనం చూసాం కూడా. ఎలాంటి పీక్ అంటే అలాంటి పీక్ చూసాం ఫస్ట్ టైం మనం వైట్ బేడ్ రోజర్ తో ఫైట్ చేయడం. ఇంకా రా స్ట్రెంత్ కి వస్తే ఇద్దరి దగ్గర గార్ప్ రా ఫిజికల్ స్ట్రెంత్ లో ఆల్మోస్ట్ అన్మ్యాచబుల్ ఉంటాడు. బికాస్ ఆఫ్ తన ట్రైనింగ్ వితౌట్ హాకీ ఓల్డ్ వార్షిప్స్ ని పనిచేయడం కాబట్టి తన స్ట్రెంత్ అనేది చాలా ఇంక్రెడిబుల్ గా ఉంటుంది. వైట్ బేడ్ డెవిల్ ఫ్రూట్ వల్ల డిస్ట్రక్షన్ ఎక్కువ ఉంటుంది. రా స్ట్రెంత్ లో గార్ప్ స్లైడ్ ఎడ్జ్ లో ఉంటాడు, ఓవరాల్ డిస్ట్రక్షన్ లో వైట్ బీడ్ ఎడ్జ్ లో ఉంటాడు. నాకు తెలిసిన వారు దీంట్లో ఇద్దరు ఒకేలా ఉంటారు బ్రో. ఇంకా స్పీడ్ విషయానికి వస్తే గార్ప్ హ్యాండ్ స్పెషలిస్ట్. బికాస్ ఆఫ్ తను ఒక మరీన్, ఆల్సో మరీన్ ట్రైనర్ కూడా. తను ట్రైన్ చేసిన వాళ్ళు ఆఓకేజీ అలాగే కోబీ ఉన్నారు. వాళ్ళు ఎంత ఫాస్ట్గా ఉంటారో మీరు చూసారు, వాళ్ళ హాకీ పవర్స్ కూడా. అలాగే వైట్ బీడ్ జైంట్ బాడీతో ఉన్నా సరే రియాక్షన్ స్పీడ్ అనేది ఇంక్రెడిబుల్గా ఉంటుంది. స్పీడ్ కేటగిరీ అయితే గార్ప్ని డిఫీట్ చేయలేడు బ్రో. బికాస్ ఆఫ్ తన బాడీ, తన ఫిజికల్ స్ట్రెంగ్త్, ఆల్సో తన ఒక మరీన్ ట్రైనర్ కాబట్టి తను చాలా ఇంక్రెడిబుల్ ఫాస్ట్గా మూవ్ అవుతాడు కాబట్టి. డ్యూరబిలిటీకి వస్తే మీకు బాగా గుర్తుంటే వైట్ బేడ్ మరీన్ ఫోర్ట్ లో 267 స్వోర్డ్ వూండ్స్ ఉన్నాయి, 152 బుల్లెట్ వూండ్స్ ఉన్నాయి, 46 క్యానన్ అటాక్స్ ఉన్నాయి. స్టిల్ ఒక రాడ్ లాగా నిలబడి ఉంటాడు. తన బ్యాక్ ఒక్క సింగిల్ స్క్రాచ్ కూడా ఉండదు. బికాస్ ఒక్కసారి కూడా తను బ్యాక్ చూపించి వెళ్ళిపోలేదు కాబట్టి, ఎక్కడికి తప్పించుకోలేదు కూడా ఒక్కసారి కూడా ఇంతవరకు. ఒక్కసారి తప్ప, అది మీకు చెప్తా ఇప్పుడు కూడా. గార్ప్ ఓల్డ్ ఏజ్ లో ఉన్నప్పుడు బ్లాక్ బేడ్ పైరెట్స్ ని స్మైల్ చేసి ఫేస్ చేశాడు బ్రో. లిటరలీ నవ్వుతూ కొడతాడు బ్లాక్ బేడ్ పైరెట్స్ ని ఓల్డ్ ఏజ్ లో ఉన్నా సరే. ఇద్దరు డ్యూరబిలిటీలో అయితే మాత్రం ఇన్సేన్ మాన్స్టర్స్. ఇంకా హాకీ విషయానికి వస్తే వైట్ బేడ్ రోజర్ లెవెల్ కాంకరర్ హాకీ పొసెస్ చేస్తున్నాడు. గార్ప్ గురించి అయితే మాత్రం రీసెంట్ గానే గ్యాలక్సీ ఇంపాక్ట్ యూజ్ చేశాడు కాబట్టి కాంకరర్ హాకీ కోట్ చేస్తూ, దీని కానన్ ప్రకారం అయితే ఇద్దరు హాకీ లెజెండ్స్ అవుతారు. బికాస్ ఆఫ్ ఇద్దరు కాంకరర్ హాకీ యూజ్ చేస్తున్నారు. గార్ప్ ఏమో రోజర్ తో ఈక్వల్ గా ఫైట్ చేశాడు, వైట్ బేడ్ కూడా రోజర్ తో ఈక్వల్ గా ఫైట్ చేశాడు. మ్యాక్స్ నాకు తెలిసినంత వరకు ఇద్దరు లెజెండ్సే కాబట్టి దీన్ని ఇద్దరికి చేయడం మంచిది నాకు తెలిసినంత వరకు. మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, ఎవరు గెలుస్తారో దాంట్లో అయితే హాకీలో అయితే. అండ్ ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గాడ్ వాల్యూ ఇన్స్టిట్యూట్ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నా. రాక్ టీజర్బ్యాక్ క్రూ గుర్తుంటే దాంట్లో వైట్ బేడ్, కైడో, బిగ్ మామ్ అందరూ ఉన్నారు. ఓల్డ్ గవర్నమెంట్ అనేది ఇది చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తుంది. బికాస్ వీ నో ఆల్ మాంగా రీడర్స్ విల్ నో. ఇఫ్ యూ డోంట్ నో ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఈము అక్కడ రాక్ టీజర్బ్యాక్ ని పొసెస్ చేసి తన పవర్స్ తో అందరినీ చంపడానికి చూస్తాడు. బట్ గార్ప్ అండ్ రోజర్ కాంబినేషన్ అటాక్స్ తో ఈ మూని డిఫీట్ చేస్తారు. అంటే ఒక లెక్క ప్రకారం గార్ప్ అండ్ రోజర్ కలిపి రాక్ టీజర్బ్యాక్ ని ఓడిస్తారు. అలాగే ఒక ఇన్సిడెంట్ ఉంటది, వైట్ బేడ్, కైడో, బిగ్ మామ్ గార్ప్ రావడం చూసి పంచలు ఎత్తుకొని లగెత్తారు బ్రో. లగెత్తండి రావు అనేసి. ఎందుకంటే వాళ్ళు కానీ గార్ప్ తో పెట్టుకున్నారంటే అక్కడ చాలా లేట్ అవుతుంది, వాళ్ళు చనిపోవచ్చు అనేసి భయపడి పారిపోతారు. ఇక్కడ కొంచెం గార్ప్ని చూస్తే తన ప్రైమ్ టైంలో ఉన్నప్పుడు ఒక్కడిక్కడ భయపడే రకం కాదు. ఎందుకంటే రోజర్ లాంటి
మాన్స్టర్స్ని చాలాసార్లు కట్టడి చేశాడు బ్రో. లైక్ స్టాప్ చేసిన టైమింగ్స్ ఉన్నాయి అలా. కానీ వన్ పీస్ హిస్టరీలో బిగ్గెస్ట్ ఈవెంట్ గాడ్ వ్యాలీన్స్. ఇంకా ఎవరు విన్ అవుతారో అంటే క్యానన్ ప్రకారం అయితే ఆన్సర్ లేదు బ్రో. కూడా ఎప్పుడు అఫీషియల్ గా రివీల్ చేయలేదు. గార్ప్ గెలవడానికి రీజన్స్ అయితే మాత్రం ఇంక్రెడిబుల్ ఫిజికల్ స్ట్రెంత్ ఉంది, మాన్స్టర్ హాకీ ఉంది, బెటర్ క్లోజ్ కాంబాక్ట్స్ ఉన్నాయి, మరిన్ టాక్టిక్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. వైట్ బీడ్ గెలవడానికి అయితే రీజన్స్ గోరగోర నోమి పవర్స్ ఉన్నాయి, మ్యాసివ్ ఏరియా డిస్ట్రక్షన్ అవుతుంది కాబట్టి రోజర్ లెవెల్ హాకీ ఉంది, ఎక్స్ట్రీమ్ ఎండ్యూరెన్స్ ఉంది. మోస్ట్ లైక్లీ ఎక్స్ట్రీమ్ డిఫికల్టీ ఫైట్ బ్రో. ఇది విన్నర్ సిచ్యువేషన్ బట్టి మారచ్చు. సో మీరైతే ఎవరు సపోర్ట్ చేస్తారో, మరీన్ హీరో గార్ప్గా లేదా ఓల్డ్ స్ట్రాంగెస్ట్ మ్యాన్ అయిన వైట్ బీడ్గా కమెంట్లో మీ ఒపీనియన్ ఖచ్చితంగా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన యానిమే అబ్బాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి డాక్యుమెంటరీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సయోనోరా, బాయ్ నకమాస్.